హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? పిల్లలకి చిన్నప్పటి నుంచి మీరు ఇది గనక ఇచ్చారంటే నిజంగా ఎంతో హెల్తీగా పెరుగుతారండి. పిల్లలు పెద్దోళ్ళకి కూడా ఈ రోజుల్లో ఎవరికీ ఓపికలు ఉండట్లేదు. ఇలాంటి రెసిపీ చేసి పెట్టారంటే మాత్రం అందరూ చాలా చాలా హెల్తీగా ఉంటారు. అదేంటో తెలుసా? చూసారా? ఇది డ్రై ఫ్రూట్స్‌లో లడ్డు అండి. డ్రై ఫ్రూట్స్ ఇందులో బెల్లం, షుగర్ ఏమీ లేదు. షుగర్ పేషెంట్లు కూడా చక్కగా తినేసేయొచ్చు. ఇగో దీనిలో ఏమేమి వేసానో చూసారా? ఫ్లాక్స్ సీడ్స్, అదేంటి అవిసె గింజలు. అవిసె గింజల్లో అసలు కాల్షియము, ఐరన్ అన్నీ చాలా ఫైబరు బాగా ఉంటాయి. చాలా చాలా మంచిది. నేనైతే 1 కేజీ తీసుకున్నాను. ఇవి బాదం పప్పులు. బాదం పప్పులు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. జీడిపప్పులు ఒక పావు కేజీ. జీడిపప్పులు ఫ్యాట్ అంటారు కానీ ఏం కాదండి. మన మంతెన గారే చెప్పారు జీడిపప్పులు ఏం ఫ్యాట్ కాదని. అందుకని ఒక పావు కేజీ వేసుకుంటున్నాను ఇందులో. అలాగే పిస్తా పప్పు కూడా ఒక పావు కేజీ వేసుకుంటున్నాను. అలాగే దీనిలో ఇంకా గింజలు చూసారా? పుచ్చకాయ గింజలు ఇవి. ఇవి కూడా ఒక పావు కేజీ వేసుకుంటున్నాను. అలాగే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇంకా గుమ్మడి గింజలు పావు కేజీ తీసుకున్నాను. ఇవి చాలా చాలా హెల్తీ అండి. గింజలు డైరెక్ట్గా తినొచ్చు, కానీ ఇలా వేసుకుంటే చక్కగా యాలకులు మంచి ఫ్లేవర్ కోసం యాలకులు. అలాగే నువ్వులు. నువ్వులు కూడా కాల్షియం, ఐరన్ చాలా ఉంటుంది. అందుకని నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి. ఇది చూడండి, ఖర్జూరం. బెల్లం ఏం వాడట్లేదు, నేను ఖర్జూరం వాడుతున్నాను. చూడండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ఆయిల్ ఏం అక్కర్లేదు, నెయ్యి వేయలేదు, ఆయిల్ వేయలేదు. చూసారా? ఉట్టియే ఇలా రోస్ట్ చేసుకున్నాను. ముందు ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాదం పప్పు చూసారా? ఇవి కూడా ఏమి ఆయిలు, నెయ్యి ఏమి వేయకుండా డ్రైగా రోస్ట్ చేసుకున్నాను. అది మరీ రోస్ట్ అంటే ఎక్కువ రోస్ట్ చేయక్కర్లేదండి. ఇది డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే నిలవ ఉండాలని కొంచెం లైట్గా జీడిపప్పులు కూడా వేసి కొంచెం లైట్గా, ఏమి ఆయిల్ ఏమి వేయకుండా లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. అలాగే పిస్తా కూడా, పిస్తా పప్పులు కూడా చూడండి, పైన షెల్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసేసి దీన్ని ఇలా లైట్గా రోస్ట్ చేసుకున్నాను. ఎక్కువ ఏం ఫ్రై అవ్వక్కర్లేదు. ఇవి ఏంటంటే డ్రైగా రోస్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బయట పెట్టినా కూడా ఏం పాడవు, బాగుంటాయి అన్నమాట. చూసారా? తర్వాత ఇవో గింజలు, పుచ్చకాయ గింజలండి. విడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే పిల్లలు డైరెక్ట్గా తినాలని తింటారు కదా. పిల్లలే కదా, పెద్దోళ్ళైనా సరే డైరెక్ట్గా తినమంటే ఎవ్వరు తినరు. అదే తినడానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి ఇలా లడ్డు చేసి ఇచ్చారనుకోండి, ఈజీగా తినేయగలుగుతారు. ఇందులో ఫైబర్ కూడా చాలా ఉంటుంది. చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు గుమ్మడికాయ గింజలు కూడా లైట్గా ఏం ఆయిల్ ఏం లేకుండా రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూసారా? ఈ పుచ్చకాయ గింజలు. పుచ్చకాయ గింజలు కూడా ఇలాగే ఆయిల్ ఏం లేకుండా లైట్గా, ఇవన్నీ సపరేట్గానే రోస్ట్ చేసుకోవాలి. అన్నీ కలిపి చేయకూడదు. ఈ తొందరగా కొన్ని ఏగిపోతాయి, కొన్ని లేట్గా ఎగుతాయి అన్నమాట. చూసారా? ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి సన్ఫ్లవర్ సీడ్స్. చూసారా? ఇవి కూడా కొంచెం లైట్గా ఇలాగే రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకుంటే కొద్ది రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట, ఏం పాడవకుండా. చూడండి, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇలా అయితే సరిపోతుంది. దీనిలోనే ఇప్పుడు యాలకులు కూడా డైరెక్ట్గా పొడేసుకోవచ్చు, డైరెక్ట్గా. కాకపోతే వీటితో పాటు నేను వేసేద్దామని చెప్పి కొంచెం లైట్గా రోస్ట్ చేస్తున్నాను. అదేం లేదు, జస్ట్ తడి చెమ్మ ఏదైనా ఉంటే పోతుందని. చూసారా? నువ్వులు కూడా ఇలాగే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది. చూసారా? దేనిలోనూ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయట్లేదు. చూసారా? అన్నీ ఇలాగా ఫ్రై చేసి చల్లారటానికి పక్కన ఉంచేసాను. అన్నీ ఇలాగ చూడండి, మొత్తం కలిపేసుకోండి. వేయించేటప్పుడు మాత్రం సపరేట్గా వేయించాను. ఇప్పుడు అన్నీ కలిపేసి ఓ ప్లేట్లోకి తీసుకొని, అన్నీ ఓ ప్లేట్లో పట్టలేదు అందుకని రెండిట్లో తీసుకున్నాను. చూడండి, మిక్సీలో ఇలా బరగ్గా పొడి చేసుకోవాలి ఆరిన తర్వాత. మరి మెత్తగా చేయకూడదు, మెత్తగా చేస్తే నాలుగు చుట్టూ పోతూ ఉంటాయి. కొంచెం లైట్గా బరగ్గా చేసుకున్నాను. ఇప్పుడు చూసారు, ఖర్జూరాన్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మిక్సీలో వేద్దామని మిక్సీలో వేసానండి. అది కొంచెం చుట్టుకుంటుంది. సరే ఏం చేయాలా అని ఆలోచించి కొంచెం స్టవ్ మీద పెట్టి దీన్ని కొంచెం వేడి చేశాను. వేడి చేస్తే కొద్దిగా మెత్తపడతాయి కదా. మెత్తపడిన తర్వాత చూడండి, నేను ఎలా చేయాలని ఆలోచించి ప్లాన్ చేశాను. ఇలా చేస్తే ఈజీగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పొడి చేసుకున్నది ఉంది కదా, ఇది కొంచెం తడైపోయింది. ఈ పొడి అందులో వేసేసి కలిపేసుకుంటే, అందుకే ముందు పొడి మరీ మెత్తగా, అది కొంచెం నూకలాగా చేసుకుంటే సరిపోతుంది. చేసుకొని ఇందులో వేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే ఈజీగా, అప్పుడు ఖర్జూరం కూడా బాగా ఈజీగా నలిగిపోతుంది. అది మెత్తపడుతుంది కదా, ఈ పొడి వేసేసరికి రెండు బ్యాలెన్స్ అయిపోతాయి.
రెండు కలిపి మిక్సీలో వేసుకుంటే అప్పుడు మరీ ఎక్కువ తిప్పక్కర్లా, లైట్గా తిప్పితే ఖర్జూరం కూడా నలుగుతుంది అనమాట. అందుకోసమని ఇప్పుడు ఆ మెత్తబడిన ఖర్జూరంలోకి ఈ పొడి అంతా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను చూడండి. దీనికోసం నాకు ఇద్దరు వచ్చారు హెల్ప్ చేయడానికి. ఎవరో తెలుసా? మా వారు, మా చెల్లెలు వాళ్ళ పాప. చూడండి, వాళ్ళిద్దరూ మేము హెల్ప్ చేద్దాంలే, నువ్వు ఇంకొక పని చూసుకోపో అని చెప్పి పంపించారు. ఇవో మా వారు, మా చెల్లెలు వాళ్ళ పాప ఇద్దరు కలిపి నాకు హెల్ప్ చేస్తున్నారు, అన్నీ కలుపుతున్నారనమాట. చూడండి చక్కగా అన్నీ కలిపేస్తున్నారు. ఇందులోనే అన్నీ వచ్చేసింది చూడండి, యాలకుల పొడి కూడా ఇందులోనే వచ్చేసింది. మొత్తం బాగా కలిసేలా కలిపిన తర్వాత దాన్ని మిక్సీలో జస్ట్ లైట్గా ఒక్కసారి అలా తిప్పుకున్నాను. అప్పుడు బాగా ఈజీగా వచ్చేసింది. ఆ ట్రిక్ బాగుంది కదా నిజంగా. అది మీరు కూడా ఫాలో అవ్వచ్చు, మంచి టిప్పు. ఎందుకంటే అది తడి అయిపోయింది, ఇది పొడి పొడిది కలిపేసాము, రెండు కలిపి మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఇప్పుడు మొత్తం కలిపి ఒక బేషన్లో తీసుకున్నాను. దీనిలో కొంచెం నెయ్యి, కొంచెం తేనె కలుపుకుంటున్నాను. చక్కగా ఇంకొంచెం హెల్తీగా ముద్దలు కూడా బాగా వస్తాయి అన్నమాట, లడ్డులు అలాగే. చూడండి ఇలా లడ్డు చుట్టుకున్నాను. నాకు కావాల్సిన సైజులో ఇలా లడ్డులు చుట్టుకోవాలి. చూసారా, నేను కొంచెం పెద్ద సైజే చేసుకున్నాను, మీరు ఇంకొంచెం చిన్నవి చేసుకోవచ్చు. ఇది ఒక కేజీ తీసుకున్నాను కదా ఫ్లాక్స్ సీడ్స్, నేను ఖర్జూరం, నాకైతే 100 పైనే వచ్చినాయండి ఈ సైజు. ఇవి ఇంకొంచెం చిన్న సైజు చేసుకుంటే ఇంకా ఎక్కువే వస్తాయి. అమ్మో ఏంటి ఇంత లాంగ్ ప్రాసెస్, ఎన్ని క్వాంటిటీలు అనుకుంటున్నారా? మీరేం అక్కర్లేదు, నేను మా పిల్లలకి పంపించాలని ఎక్కువ క్వాంటిటీ చేశానండి. మీరు కొంచెం కొంచెమే చేసుకోండి, ఒక పావు కేజీ తీసుకోండి. పావు కేజీకి ఇవన్నీ కూడా ఒక 50 గ్రాములు అన్నీ వేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది, చాలా హెల్దీ. మీకు అలా అయితే ఒక 30-40 దాకా అవుతాయి కూడా. ఇప్పుడు ఒక పావు కేజీ కావాలంటే పావు కేజీ, అర కేజీ కావాలంటే అర కేజీ చేసుకోండి ఎప్పటికప్పుడు. అప్పుడు ప్రతి నెల చేసేసుకోవచ్చు. ఇది నేను ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలని చేశాను. చూడండి ఎలా ఉన్నాయి, ఎంత హెల్దీగా చక్కగా తయారైపోయినాయో. మీరు కావాలంటే సైజు కూడా కొంచెం తగ్గించి చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. టేస్ట్ కూడా అదిరిపోద్దండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. అలాగే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు చెప్పండి. ఇంత హెల్తీ లైఫ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఇస్తే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.